వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా కాదు, గట్టిగా కొడతా మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలు కలిశాయన్నారు. కరోనా టైంలో కూడా తాను రైతు బంధు ఆపలేదని తెలిపారు. తమ హయాంలో అమలు చేసిన రైతు బీమాతో ఎంతో మందికి మేలు జరిగిందని విమర్శించారు. నమ్మి ఓట్లు వేసి ప్రజలను నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం తన అలవాటు అని హెచ్చరించారు. పాత కాంగ్రెసే మోపైంది, కరెంటు కోతలు మొదలయ్యాయి, ఎండాకాలం ఏం గతి అవుతుందో, మంచినీళ్ళు సరిగా వస్తలేవు, అడిగితే కేసులు పెడుతున్నారు. తెలంగాణ బాగు కోసం మళ్ళీ మనమే కొట్లాడుదాం, ప్రాణం పోయినా సరే తెలంగాణ కోసం కొట్లాడదాం, ఇందులో రెండో మాట లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటం చేయాల్సిందే, నమ్మి ఓట్లు వేస్తే గుణపాఠం తెలిపారు. తులం బంగారం అన్నాడు, వడ్డానం అన్నాడు, నమ్మి ఓట్లు వేసి బావిలో పడ్డారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదు. ప్రస్తుతం పథకాలని గంగలో కలిశాయని, కరోనా టైంలో కూడా నేను రైతు బంధు ఆపలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి. నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన వేశారు. వేసింది ఇరుకపోయారు, బావిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీకే. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాస మాడలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ. అంతేకాదు, ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. జర తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. అని పోయి నేను కంగారు కలిసిపోయి ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసం. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది సార్. మనం ఉన్నప్పుడు కరోనా ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసినాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ. అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళీ కరెంట్ కోతలు మోపోయినాయి. వెనకాలం ఇంకేం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరికొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినడితే వాడిని పోలీసు నిలబట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళీ మనమే కొట్లాడాలి. అంతేనా? పక్క మాట అనేది కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు. గౌరవంగా బతికిన రైతులు ధీమా వచ్చినండి.